ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ మినీ బ్లాగ్. ఈరోజు వచ్చేసి మేము బస్ స్టాండ్ కాడ ఉన్న ఎల్లమ్మ టెంపుల్కి అయితే వచ్చాం. ఇక్కడైతే మేము ఇప్పుడు ఉస్కలో ఆడబోతున్నాం. అలాగే అక్కడ ఆవు ఉంది. ఆ ఆవు అయితే ఫుల్ ఆఫ్ నాయబడి పడుతుంది గాయ్స్. అదైతే నాయబడి ఉంది. సో దాన్ని అయితే చూద్దాం ఏం చేస్తారు. స్టిల్ ఆఫ్ మనం చూపెట్టిన ఏటంగా ఆవైతే అక్కడ ఉంది. మా తమ్ముడు మన్వీత్ ఆవు వస్తుంది. సో వాళ్ళకైతే చెప్పాను ఆవు వస్తుందని. ఆవు వస్తుందని సో చెప్పాను. సో ఇక వాళ్ళకైతే చెప్పాను, ఉరుక్కుంటూ వస్తున్నారు. ఇక్కడైతే వస్తుంది, ఆడుకుందాం అనేసి మేము ఫిక్స్ అయ్యాం. అంతకన్నా ముందు నేను దానిపైనకి ఎక్కాలని అనుకుంటున్నా. మనీ నేను ఆడెక్తాను. సో చూడండి, దేనిపైనకో సర్ప్రైజ్ మీకు చెప్పాను ఒక సర్ప్రైజ్. సో మేము స్కూల్ నుంచి డైరెక్ట్ ఇలాగే వచ్చేసాం యూనిఫామ్లోనే. ఇక్కడ ఒక్క చేంజ్ చేసుకున్నాం. సో వచ్చేసాను. ఇది ఎవరో దేవయ్య అయితే ఉంది. సో తన దగ్గరికి అయితే వచ్చేసాను. తొందర దిగేద్దాం. అండ్ ఇప్పుడు ఉస్కలో అడ్డం మీకు చూపెడతాను, రండి. ఆ రోజులు మళ్ళీ రావు. అప్పుడు మనం ఉస్కలో ఎన్ని గణం చేస్తుంటే ఇలా దొవ్వి యూతలు చేయి పెడుతుంటిమి గుంత లెక్క. అలా పుల్లలు పెట్టి దాపెడుతుంటిమి కదా. ఆ రోజులు మళ్ళీ రావు అనేది ఇక్కడ గుర్తు తెచ్చుకోవచ్చు మనమైతే. అండ్ మీకు ఇప్పుడు గంటను చూపెడతాను. అది కొట్టేసి ఇక్కడ కోరిక కొడితే అది తీరుతుంది. సో ఆ గంట ఏదో చూపెడతానండి. ఇప్పుడైతే చూపెట్టలేను, బికాజ్ అక్కడ వీడియోస్ ఏమి ఇస్తలేరు. సో దట్స్ వై. సో చిన్నగా ఉన్నప్పుడు అయితే మనము ఇట్లా పెట్టి బుర్రలు ఎత్తినాక గుంటనక్కలు వస్తాయి అంటాము చిన్నగా. కానీ ఇందులో ఇది ఉంటుంది. గాయ్స్ ఇలా పడిపోయాను. అవునా, మనమైతే చాలా కష్టపడ్డాం. సో ఎందుకు వచ్చామంటే బోనం ఎత్తుకుంటున్నాం, అందుకే వచ్చాము. ఎత్తుకునేది అయిపోయింది. ఆ వీడియో మీకు తినలేను, సారీ. సో చేతన్, నీకు టాస్క్ ఇస్తా, చేస్తావా? సో నువ్వు దానిపైనకి ఎక్కాలి. ఓ మ్యాన్, ఓకే. ఎవరు చూడాలి.